हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు సమస్య అనేది ఒకటి. ఈ అధిక బరువు సమస్య రాగానే చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం కన్నా మన ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. కాస్త సమయాన్ని కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. బరువు తగ్గటానికి మంచి పోషకాహారం తీసుకుంటూ రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేసి 15 రోజుల్లోనే మీకు తేడా కనబడుతుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులువు. బరువు పెరగడం అయితే చాలా స్పీడ్గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టమవుతుంది. బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలో తగ్గటానికి ప్రయత్నం చేస్తేనే మంచిది. దీనికోసం ముందుగా మనం పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాసు నీటిని పోసి 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వంటింట్లో తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిరోజు మనం వంటల్లో వాడుతూ ఉంటాం. బరువు తగ్గడానికి జీలకర్ర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జీలకర్రలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయి అని భయపడాల్సిన అవసరం లేదు. జీవక్రియ రేటు బాగా పెంచి బరువు చాలా తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా చాలా వేగంగా కరుగుతుంది. శరీరం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగి ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా జీలకర్ర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ప్రతిరోజు పోపులలో జీలకర్రను వాడుతూ ఉంటాం. ఇక ఆ తర్వాత కరివేపాకు 3 రెమ్మలను ఆకులను తీసి వేయాలి. కరివేపాకు కూడా బరువును తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని నిర్వీషీకరణ చేస్తుంది. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కరివేపాకు బరువు తగ్గించడానికి అలాగే శరీరంలో పేరుకుపోయిన అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కరివేపాకులో లభించే లుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరోటిన్, ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. మనం ప్రతిరోజు కూరల్లో కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు మనకు సులభంగానే లభ్యమవుతుంది. కాబట్టి కరివేపాకును కూరల్లో వేసుకున్నప్పుడు బయట పారేయకుండా తినటం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు కనబడతాయి. ఇప్పటి రోజుల్లో కరివేపాకు మొక్కను ప్రతి ఇంటిలో పెంచుకుంటున్నారు. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ధనియాలలో కాపర్, ఐరన్, జింక్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన జీవక్రియ రేటును పెంచుతాయి. ధనియాలు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, డయాబెటీస్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. డయాబెటీస్, కొలెస్ట్రాల్ అనేవి అధిక బరువు పెరగటానికి కారణం అవుతాయి. కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన కడుపుబ్బరం, వికారం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. బరువు తగ్గించడానికి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ధనియాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఛాతీ కొవ్వు, చేతుల కొవ్వును చాలా వేగంగా కరిగించడానికి చాలా బాగా సహాయపడతాయి. 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే కరివేపాకు, ధనియాలు, జీలకర్రలో ఉన్న లక్షణాలన్నీ నీటిలోకి చేరతాయి. చూసారుగా, నీరు పసుపు రంగులోకి మారింది అంటే వాటిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరినట్టే. ఇక ఈ నీటిని మనం 1 గ్లాసులో వడగట్టుకోవాలి. ఈ విధంగా గ్లాసులో వడగట్టుకున్న తర్వాత దీనిలో మనం ఇక 2 ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం. 1 నిమ్మకాయ. నిమ్మకాయ కొవ్వును కరిగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారుగా, మనం గ్లాసు నీటిని పోస్తే 1/2 గ్లాసు మోతాదులో అయింది. 1 స్పూను దాదాపుగా నిమ్మరసం పిండాలి.
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే పాలిఫెనాల్స్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేకమైన ఫైబర్ జీవక్రియ రేటు మెరుగుపరిచి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ తేనె కలపాలి. డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. తేనెలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి అవసరమైన బలాన్ని అందిస్తాయి. తేనెలో ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. ఇది ఒకేసారి శరీరంలో కలవకుండా నిదానంగా కలుస్తుంది. దాంతో అధిక బరువు సమస్య నుంచి బయటపడతాం. అంతేకాకుండా మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ఈ విధంగా తయారు చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో తాగవచ్చు. ఈ డ్రింక్ తాగటం వలన బరువు తగ్గడమే కాకుండా శరీరంలో విషాలను బయటికి పంపి శరీరాన్ని నిర్వీషీకరణ చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధులపై పోరాడే శక్తిని మనకు అందిస్తుంది. ఈ డ్రింక్ తాగినప్పుడు అరగంట ముందు పొట్ట ఖాళీగా ఉంచితే మంచిది. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడపును తాగకుండా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి తాగొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ డ్రింక్ తయారు చేసుకుని మీరు కూడా తాగి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోండి. అధిక బరువు సమస్య నుంచి బయటపడండి. ఇటువంటి డ్రింక్స్ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.